కొన్నేళ్లుగా సాగుతున్న ఊహాగానాలు నిజం కాబోతున్నాయా? మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కాంగ్రెస్ లో చేరేందుకు అన్ని సెట్ అయ్యాయా? బీజేపీ అసమ్మతి నేతలతో విసిగిపోయిన ఈటెల సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారా? పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుపై పోటీ చేయనున్నారా? ఈటెల రాజేందర్ తాజాగా ఇద్దరు కాంగ్రెస్ నేతలతో భేటీ కావడంతో ఈ ప్రశ్నలన్నీ తలెత్తుతున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ ల నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ఊపందుకున్న నేపథ్యంలో ఈటెల పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావులతో సమావేశమయ్యారు. మైనంపల్లి అసెంబ్లీ ఎన్నికల ముందు పట్నం మహేందర్ ఇటీవల బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈటెల కూడా వారి బాటలోనే నడిచేందుకు మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరీంనగర్ నుంచి లోక్సభకు పోటీ చేస్తారని కాంగ్రెస్ తో చర్చలు సాగుతున్నాయని టాక్. ఈటెల నిజానికి బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చినప్పుడే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని భావించారు. లెఫ్ట్ సెక్యులర్ నేపథ్యం ఉన్న ఈటెలకు కాంగ్రెస్ సరైన పార్టీ అనుకున్నారు. అయితే ఆయన అనూహ్యంగా బీజేపీ గూటికి చేరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేళ్ల నుంచి పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. బీజేపీలో ఆయన ఇమడలేకపోతున్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలతో విభేదాలు ముదిరాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆయనకు ప్రాధాన్యం దక్కకుండా ఓ వర్గం హైకమాండ్ దగ్గర లాబియింగ్ చేస్తుంది. ఈటెల బలమైన బీసీ నాయకుడు కావడంతో అధిష్టానం ఆయనకు తగినంత ప్రాధాన్యతనిస్తూ వస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆలోచనలో పడినట్లు సమాచారం. ఈటెల మల్కాజ్గిరి నుంచి లోక్సభకు పోటీ చేయాలని ఆశిస్తున్నారు. దీనిపై అధిష్టానం సానుకూలంగా స్పందించడం లేదు. మల్కాజ్గిరి నుంచి వీలు కాకపోతే మెదక్ టికెట్ ఇవ్వాలని ఈటెల కోరుతున్నట్లు సమాచారం. మల్కాజ్గిరి టికెట్ కు గట్టి పోటీ నెలకొంది. ఎంపీ టికెట్లకు బీజేపీ దరఖాస్తులు ఆహ్వానించగా అత్యధికంగా ఈ స్థానానికి వచ్చాయి. ఉత్తర భారతీయులు గణనీయంగా ఉన్న మల్కాజ్గిరిలో బీజేపీ గెలిచే అవకాశాలు ఉంటాయని నేతలు కర్చీఫ్ వేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు టికెట్ ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఈటెలకు బదులు కొత్త ముఖాలకు ఛాన్స్ ఇవ్వాలని నేతలు భావిస్తున్నారు. మల్కాజ్గిరి టికెట్ కష్టమని భావించిన ఈటెల ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. అయితే ఆ టికెట్ కు కూడా చాలా మంది పోటీ పడుతున్నారు. బండి సంజయ్, మీడియా దిగ్గజం ఉదయ్ నందన్ రెడ్డి తదితరులు టికెట్ ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బండికి టికెట్ ఇవ్వొద్దని కొందరు అడ్డుపడుతున్నారు. బండికి జహీరాబాద్ టికెట్ ఇస్తారని వార్తలు వస్తున్నాయి. ఈటెల కరీంనగర్ టికెట్ ఆశించినా అధిష్టానం స్పందించడం లేదని సమాచారం. దీంతో పార్టీ మారడమే మంచిదని భావిస్తున్నారు. అందులో భాగంగానే మైనంపల్లి, పట్నంలతో భేటీ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఈటెలను కాంగ్రెస్ లోకి రావాలని ఎన్నికల సమయంలో రేవంత్ స్వయంగా ఆహ్వానించారు. ఈటెల, కొండ విశ్వేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు క్షణికావేశంలో బీజేపీలో చేరారని, వాళ్లకు బీజేపీ సిద్ధాంతాలతో సంబంధం లేదని అన్నారు. కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉండడంతో ఈటెల పార్టీ మార్పుపై యోచిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈటెల తమ పార్టీలో చేరితే ప్రాధాన్యం ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఆయనకు ఎంపీ టికెట్ దక్కే అవకాశం ఉంది. అయితే పార్టీ మారడం వల్ల తన క్రెడిబిలిటీ, ఇమేజ్ దెబ్బతింటున్నాయని ఈటెల ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈటెల దాదాపు 20 ఏళ్లు బీఆర్ఎస్ లో ఉన్నారు. విభేదాలతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన ఈటెల మళ్లీ అందులో చేరే పరిస్థితి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరితే నిలకడలేని మనిషి అని, అధికారంలోకి రాజీ పడతారనే సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, వ్యక్తిత్వంపై మచ్చపడితే చెరిపేసుకోవడం కష్టమని ఆయన భావిస్తున్నారు. అయితే బీజేపీలో తనకెలాంటి ప్రాధాన్యం లేకపోవడం, నిత్య అసమ్మతి ఆయనను బాగా ఇబ్బంది పెడుతుంది. బీజేపీలోనే ఉండిపోవాలా, కాంగ్రెస్ లోకి చేరాలా అని డైలమాలో ఉన్నారని, సలహాలు, సంప్రదింపుల కోసమే మైనంపల్లి, పట్నంలతో భేటీ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఎంపీ ఎన్నికలు దగ్గరలోనే ఉండడంతో దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.